ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. ఇంకా దాంట్లో అటువైపు నుంచి ఇటువైపు అయితే ఎవరు లేరు అని తెలుస్తోంది. అపార్ట్మెంట్ లో పైనుంచి సిరీస్ లో కింద నుంచి పైదాకా చూసాము. సిరీస్ లో కొంతమంది లాక్ ఉంది, కొంతమంది ఇంట్లో ఉన్నారు, కానీ ఎవరికి ఏమైనట్లు అనిపించట్లేదు. ఇప్పుడు ఆయనకైతే ఇంజురీస్ అయ్యాయి. ఇప్పుడు అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్. అలాగే దీని పక్క బిల్డింగ్ కూడా సేమ్ సిమిలర్ గా అలాగే ఉంది. ఆ బిల్డింగ్ కూడా అది ఎప్పుడో అవుతుందో తెలియట్లేదండి. వీళ్ళు కట్టేటప్పుడు చాలాసార్లు మేము ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం, చెప్పాం, కానీ ఎవరు దాన్ని సీరియస్ తీసుకోలేదు. ఈవెన్ ఒకసారి కాంపౌండ్ వాళ్ళు కూడా మాది బ్రేక్ అయింది వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. సో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు, కానీ సో ఫైనల్ గా ఇప్పుడు ఇవాళ జరిగింది. మాదైతే ఆల్మోస్ట్ ఒక 30 feet గ్రౌండ్ ఉంది మాకు ఇక్కడంతా. పిల్లలు క్రికెట్ ఆడుకునే వాళ్ళు ఈవినింగ్ అంతా మామూలుగా ఇక్కడ. సో లక్కీగా ఇది ఆఫ్టర్నూన్ టైం అయ్యి ఎవరు లేరు అక్కడ. ఈ బ్లాక్ లో 25 flats అండి. నాకు తెలిసి మొత్తం 5 flats అక్కడ 10 flats మామూలుగా ఇంజూర్ అయ్యి ఉండొచ్చు, అదే డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. ఇంకా స్లాబ్ కూడా, ఆ బిల్డింగ్ స్లాబ్ కూడా పైన వేలాడుతుంది పైన. అది కూడా రిస్కే ఉంది. మళ్ళీ ఎవరైనా వీళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఏమైనా తీస్తారేమో చూడాలి. మళ్ళీ ఒకరినైతే ఇద్దరు వైఫ్ అండ్ ఇద్దరు అడ్మిట్ చేస్తామండి. హస్బెండ్ కొంచెం ఇంజూరీస్ ఎక్కువ, వైఫ్ కి చిన్న చిన్న ఉన్నాయి అంతేను. సో ఇద్దరిని అడ్మిట్ చేసి వచ్చాం హాస్పిటల్ ఇప్పుడే. ఒక ఆయనకి ఇంజూరీస్ అయ్యండి 4 floors ఈ అపార్ట్మెంట్లో. మిగతా వాళ్ళందరికీ కూడా బాగానే ఉన్నారు. 1 year బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మా సార్ వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు, ఎవరో రిసీవ్ అవ్వలేదు. మొత్తం కంప్లైంట్లు ఇచ్చారు, అది కట్టకండి కూలిపోద్దని కూడా కంప్లైంట్లు ఇచ్చారండి. అవునా సరే వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు మొత్తం అందరూ కూడా, ఎవరు పట్టించుకోలేదండి. మరి ఇప్పటికైనా స్పందించి అవన్నీ కూలగొట్టించాలండి మొత్తం అందరూ. వన్కి జరిగిందండి ప్రమాదం, ఒక్కసారే జరిగింది, కూలిపోయింది. జల్లు మీద ఒక్కసారే కూలిపోయింది మాట్లాడి మొత్తం అందరికి ఒకసారి. పని వాళ్ళు 2 చనిపోయారు అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా తీస్తున్నారు ఇద్దరిని, ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. మా బిల్డింగ్లో అయితే మటుకు ఒక ఆయనకి ఇంజూస్ అవి బాగానే ఉన్నారు. మా బిల్డింగ్ నుంచి కూడా చేశారండి, మా సూపర్వైజర్ గారు చేశారు. బట్ అల్టిమేట్గా ఎవరు వచ్చి చూసారో ఏం చేశారో తెలీదు. బట్ కూలిపోవడం అయితే వాళ్ళు 1 o'clock కూలింది. ఇది వితౌట్ అవర్ ఫాల్ట్. అవర్ బిల్డింగ్ ఈజ్ డ్యామేజ్డ్, అవర్ పీపుల్ గాట్ హర్ట్. సౌండ్స్ వస్తున్నాయి, తర్వాత ఇట్ స్టార్టెడ్ వైబ్రేటింగ్, బిల్డింగ్ స్టార్టెడ్ వైబ్రేటింగ్. సో వీ ఆల్ కేమ్ అవుట్ ఆఫ్ ద బిల్డింగ్ విత్ ఫియర్. ఇంటికి 4 వేసుకున్నాను. 300 మంది ఉంటాం ఇంట్లో ఫ్లాట్స్లో. సో సడన్గా సౌండ్ ఏమో వచ్చిందని మేము పాప కింద వచ్చి చూస్తే ఆ బిల్డింగ్ అలాగే స్లోగా ఇంక్లైన్గా వచ్చి మన బిల్డింగ్ పై పడింది. మా బాల్కనీ అంతా కొంచెం డ్యామేజ్ అయింది. సో అండ్ దిస్ ఆల్ బికాస్ ఆఫ్ ఇంత దగ్గరగా కట్టడాలు. ఇలాంటి పాత బిల్డింగ్ చాలా సంవత్సరాలు ఉంటున్నాయి, బట్ ఇప్పుడు కొత్త బిల్డింగ్లు మనకు 6 floors స్టిల్ ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి. ఈ బిల్డింగ్ అనేది మనకు మధ్యాహ్నం కూలిపోయిందన్నటువంటి వార్త వచ్చిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత డెబ్రిస్ అన్ని కుప్పకూలి ఉన్నాయి కాబట్టి వెతకడం కష్టం, కాబట్టి దీన్ని మనం ఒక టెక్నాలజీ ద్వారా వెతకాలనే ఉద్దేశంతో విక్టిమ్ లొకేషన్ సిస్టమ్ అనేటువంటి టెక్నాలజీని ఉపయోగించి డెబ్రిస్ కింద ఎవరైనా ఉన్నారని వెతకడంతో మనకు ఒక 2 bodies ఉన్నట్టుగా తెలిసింది. 2 bodiesని కూడా మనం రికవర్ చేస్తాం. 2 bodiesని కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. సార్ ఇది మేము అనుకున్నట్లు 6 floors అయితే కనుక 18 meter లోపల ఉంటుంది, 17.9 అట్లా ఉంటుంది. సో రెసిడెన్షియల్ బిల్డింగ్స్ 18 meters వరకు ఫైర్ ఎన్ఓసి పరిధిలోకి రావు. సో వారు మాకు అప్లై చేయరు, మేము వారికి ఎన్ఓసి కూడా ఇవ్వము. పక్కన ఉన్నటువంటి భవనాలందరినీ ఎవాక్యువేట్ చేయించాము. దీంట్లో ఎవరు ఉండకూడదని హెచ్చరిక కూడా చేశాము. మీరు కూడా మీడియా ద్వారా ప్రజలను కొంచెం అవేర్ చేయండి. ఆ బిల్డింగ్లో రాత్రిపూట వచ్చి మళ్ళీ పడుకొని ఆ పైన స్లాబ్ పడిపోయింది ఇంకో బిల్డింగ్ మీది, దానికి ఏమైనా అయిందనుకో ప్రాబ్లం అయింది. కాబట్టి ఎవరిని అవన్నీ క్లియర్ చేసే వరకు ఇక్కడ ఉండొద్దని మీరు కూడా మీ ద్వారా అందరినీ విజ్ఞప్తి చేయండి. పోలీస్ ఫోర్స్ ఉపయోగించాం, హైడ్రాన్ ఉపయోగించాం, రకరకాలుగా నోటీసులు ఇచ్చాం, సీల్ చేసాం. సీల్ చేసినా కూడా సీల్ అలాగే ఉంటుంది, వెనక నుంచి ఓపెన్ చేసుకుని లోపల కన్స్ట్రక్షన్ చేయటం. సీలు కోర్టు పరిధిలోకి వెళ్ళినా కూడా వాటిని లోపలికి వెళ్ళి పనులు చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం. మరి జిహెచ్ఎంసీ బైఫర్కేషన్ అవటం, ఇది శ్రీలింగంపల్లిలో ఉండేది ఇప్పుడు మాదాపూర్ రావటం, ఆఫీసర్స్ అందరూ కొత్తగా అవటం. అయినప్పటికీ కూడా 2 నెలల నాడు అఫీషియల్గా ఈ బిల్డింగ్ పని ఆపి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వెనకాల ఒక మాఫియా ఉంది. ఆ మాఫియా ఎవరనేది ఎవరినో నిందించుకోవటం వలన మమ్మల్ని అనుకోవటమే కరెక్ట్. నేను గతంలో కూడా అసెంబ్లీలో చెప్పా, మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే బైఫర్కేషన్ అయినా కొంత స్టాఫ్ అలాట్మెంట్ కాకపోవడం, కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో 7 అంతస్తుల భవనం కుప్పకూలిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పక్కన ఉన్న అపార్ట్మెంట్ పై కూడా కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటికే 2 ప్రాణాలు కోల్పోయారు. ఇక శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 50 గజాల్లోనే 7 అంతస్తుల భవనం నిర్మిస్తూ ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక కార్యక్రమాలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పక్కనే ఉన్న అపార్ట్మెంట్లపై కుప్పకూలడంతో ఆ భవనాలు సైతం దెబ్బతిన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి.
పక్క అపార్ట్మెంట్లో ఉన్న రామకృష్ణ, సంయుక్త అనే దంపతులు గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక కుప్పకూలిన భవనం పరిసర ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం పిల్లలు క్రికెట్ ఆడుకుంటారు అని స్థానికులు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం బిల్డింగ్ కుప్పకూలడం, ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనాన్ని నిర్మించాలి అన్న యజమాని అత్యాశే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి 50 గజాల స్థలంలో 7 అంతస్తుల భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడి అధికారులు అనుమతులు ఇచ్చారా, లేదంటే అనుమతులు లేకుండా తక్కువ స్థలంలో ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. బిల్డర్ అత్యాశ, అధికారుల నిర్లక్ష్యం అనేది ఈ ఘటనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అతి తక్కువ స్థలంలో 7 అంతస్తుల భవనం నిర్మిస్తుండటంపైన గతంలోనే స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా సరే బిల్డింగ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో అనుమతులు లేకున్నా సరే బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అగ్గిపెట్టి తరహాలో ఒకదానిపై ఒక బిల్డింగ్ కట్టుకుంటూ పోతున్నారే తప్ప ప్రమాదాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. గచ్చిబౌలి అంటే అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడ గజం స్థలం 2 నుంచి 2.5 లక్షల ధర పలుకుతుంది. అందుకే ప్రతి ఇంచు స్థలం కూడా అత్యంత విలువైనదే. గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో బాత్రూమ్ లాంటి గదులకు సైతం ఎనలేని డిమాండ్ ఉంది. ఇలాంటి ప్రాంతంలో చిన్న ఇల్లు ఉంటే చాలు అనుకుంటారు. అందుకే బిల్డర్ అత్యాశకు పోయాడు. ప్రమాదాన్ని పట్టించుకోలేదు. అతి తక్కువ స్థలంలో ఒకదానిపై ఒకటి గదులు నిర్మించుకుంటూ పోయాడు. ఆ నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.